ఈ సినిమాలో నటీనటుల్లో ఎవరిని అలా తీసి పక్కన పడేయలేము. అందరూ అద్భుతాలే చేశారు. మరి ముఖ్యంగా సత్యం పాత్రలో ఎన్టీఆర్ నటన చాలా ప్రత్యేకంగా చెప్పాలి. ముందు బాలకృష్ణతో సినిమా చేద్దాం అనుకున్నారు. కొడుకు చేయవలసిన పాత్రను ఎన్టీఆర్ ఏ ఏజ్ లో కూడా అద్భుతంగా పోషించగలిగారు. ప్రేమికుడిగా, సమాజ సేవకుడిగా, మామకు బుద్ధి చెప్పి కొంటెల్లుడిగా, యముడిని ఎదిరించిన ధీరుడిగా ఇలా ఎన్టీఆర్ ఎన్నో వేరియేషన్స్ కనిపించాయి. ఇక యమగోళ సినిమాకి జయప్రద అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందానికి ఆమె నటన తోడై సినిమా మరింత అద్భుతంగా వచ్చింది. పాటలో ఎన్టీఆర్ పోటీగా జయప్రద డాన్స్ చేసింది. ఎన్టీఆర్ ఎనర్జీ తట్టుకోవడం అంటే మాటలు కాదు. ఓ సందర్భంలో జయప్రద ఈ విషయాల గురించి మాట్లాడారు. యమగోళ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిన పాట కోసం ఎన్టీఆర్ జయప్రదన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కొడుతూ ఉంటారు. ఆయన దెబ్బలకు తట్టుకోలేక జయప్రదకు జ్వరం కూడా వచ్చేసిందట. ఈ సినిమా షూటింగ్ తర్వాత ఒళ్ళు నొప్పులతో 3 రోజులు మంచం ఎక్కేశారట. ఈ విషయం జయప్రద స్వయంగా వెల్లడించారు. ఇక యముడిగా కైకల్ సత్యనారాయణ చాలా హుందాగా నటించారు. చిత్రగుప్తుడిగా అల్లు రామలింగ కామెడీ కడుపు నవ్వించింది. మరి ముఖ్యంగా వాళ్ళు భూలోకం వచ్చిన తర్వాత జరిగే సీన్స్ అంతా హైలైట్. ఇక ఈ సినిమాలో విలన్ గా రాఘోపాలరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రూరత్వంతో కూడిన విలనిజం చూపించడంలో ఆయనకేమీ కొత్త ఏమీ కాదు. ఇక నిర్మలమ్మ, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం లాంటి సీనియర్ తారలు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి